2025కి సంబంధించి పోలీసులు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది ఎవరైతే క్రైమ్‌ని భయభ్రాంతులకి గురి చేసే విధంగా ప్రజలను చేస్తున్నారో వాళ్ళని జైలుకి తరలించేటటువంటి సమయంలో వాళ్ళని రోడ్డుపై నడిపించే విధంగా మరోసారి అలాంటి క్రైమ్ చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎలాంటి దానిని యాసెప్ట్స్ ఉన్నాయి ఏంటనేది మనతో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ ఉన్నారు, మాట్లాడదాం. సార్, క్రైమ్ రౌండప్‌లో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేశామని చెప్తున్నారు. అది న్యాయబద్ధంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి సార్ దాన్ని? ఎవరైనా ఒక క్రైమ్లో పాల్పడితే వాళ్ళను మనం అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరుగుతుంది. సో వాళ్ళని మనం రోడ్డు మీద నడిపించి మనం కోర్టుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో చట్టపరమైననే అది మనం కోర్టుకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. దాని మేరకునే మనం వాళ్ళని తీసుకెళ్తున్నాం. అంటే ఫోటోలు బయటికి రావడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుతాయి అనే విధంగా కొంత చట్టపరంగా ఉందని కొంతమంది అంటున్నారు. అది ఎట్లా చూడొచ్చు సార్ ఇట్లా నడిపించడానికి? ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేస్తే వాళ్ళకు అరెస్ట్ చేయడం అనేది మా బాధ్యత, వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళడం అన్నది మా బాధ్యత. ఇప్పుడు దారిలో ఎవరైనా చూస్తారో చూడరో అనేది మాకు సంబంధం లేదు. వాళ్ళు కనపడితే కనపడతారు. దానికైతే న్యాయబద్ధంగా ఇబ్బంది చట్టపరంగా మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాము, అంతే. సార్, 2025లో మీరు గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత ఛాలెంజ్గా తీసుకున్న కేసు ఏంటి? ఛాలెంజ్గా తీసుకొని ఇది కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలనే కేసు ఏదన్నా ఉంది? సో ఒకటి డిజిటల్ అరెస్ట్ కాకుమాను పిఎస్ పరిధిలో జరిగింది. ఒక రిటైర్డ్ ఎంప్లాయీని డిజిటల్ అరెస్ట్లో పెట్టే 3 days ఆమె దగ్గర నుంచి 42 lakhs లాగించడం జరిగింది. దాని మీద మేము స్పెషల్ టీం ఏర్పాటు చేసి బెంగళూరు, విశాఖపట్నం, బాంబే, తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళి, ఆగ్రా వరకు వెళ్ళి కూడా ముద్దాయిలని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సైబర్ క్రైమ్లో ముద్దాయిలని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టము. దాంట్లో చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, చాలా అనాలిసిస్ చేసి తీసుకురావాలి. సో మా టీం ఆల్మోస్ట్ 20 days బయట ఉండి చాలా చోట్ల తిరిగి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అది మంచి పరిణామము. డిజిటల్ అరెస్ట్ వాళ్ళు చాలామందిని డిజిటల్ అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా. సో ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసి పంపించాము. సో ఈ కొంతమందికి అది జరగకుండా ఫ్యూచర్లో ఉంటుందని మేము భావిస్తున్నాం. కేసులో మీరు ఎవరినైనా ఎక్స్పర్ట్స్ సలహాలు కానీ వాళ్ళ ఒక సహకారం కానీ ఏమైనా తీసుకోవడం జరిగిందా సార్? సో మాకు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఈ ఇన్వెస్టిగేషన్లో మా వాళ్ళు నేర్చుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఐటీ కోర్ టీమ్కి దీంట్లో ఎక్స్పర్టీజ్ ఉంటుంది. సో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారు. సో ఈ ఫ్యూచర్లో కూడా మనకి పనికి వస్తాయి. కానీ అంతా కూడా మనము లోకల్ అంటే ఇన్ హౌస్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మెయిన్ ఒక అంశం, డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవ్రీడే ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. 2026కి సంబంధించి కానీ మీరు ఈ అంశాలపైన ప్రజలకు చెప్పడం కానీ మీరు ఏదైనా ఛాలెంజ్గా ముందుకెళ్ళే అవకాశాలు? సో డ్రగ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ మనం చేస్తున్నాము. లాస్ట్ 3 monthsలో 200 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. డ్రగ్స్ ఎక్కడ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా డ్రగ్స్ ఉండకూడదు. డ్రగ్స్ ఎక్కడ దొరికినా అది కన్జ్యూమ్ చేసేవాడు ఉండొచ్చు, అమ్మేవాడు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒక మనిషి దొరికితే అతనితో అసోసియేటెడ్ ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరినీ మేము వాళ్ళని ఇంటరోగేట్ చేసి ఆ కేసులో మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. 31st నైట్గా ఉన్న స్పెషల్గా డ్రగ్స్కి సంబంధించి నిఘా పెట్టే అవకాశాలు? సో 31st నైట్ చాలా చోట్ల ఈ తాగి బయట అల్లరిలు చేయడము, బండ్లు నడపడము అనేది జరుగుతూ ఉంటుంది. సో పెట్రోలింగ్ పార్టీస్ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. సో వాళ్ళు ఎవరైతే బయట డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ వాళ్ళు అన్నీ చేస్తారు, డ్రగ్స్ సంబంధించి చేస్తారు. ఎవరైతే బండ్లు ర్యాష్గా నడుపుతారో వాళ్ళ మీద చేస్తారు. సో అవన్నీ చేస్తారు. అదేవిధంగా కొన్ని ఏరియాస్ మనకి ఉన్నాయి, హాట్స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడైతే డ్రగ్స్ కన్జంప్షన్ కానీ అక్కడ వచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎన్ని గంటల వరకు పర్మిషన్లు ఉన్నాయి సార్ ఆ రోజు? అంటే యూత్ కానీ బయటికి రావడం నార్మల్గానే ఉంది. ప్రతిరోజు గుంటూరు జిల్లాలో ఎవరైతే 11 తర్వాత బయటికి తిరుగుతారో వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము. ఆ రోజు కూడా అంతవరకే ఉంటుంది. సో 11 వరకు ఉంటుంది. 11 తర్వాత ఎవరైనా బయట ఉంటే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. 2026 ఎలా మీరు ఏదన్నా ఒక ఛాలెంజ్గా వెళ్ళబోతున్నారు సార్? ఎట్లా
సో 2026లో మాకు మెయిన్ ఛాలెంజెస్ డ్రగ్స్ ఒకటి, ఉమెన్ సేఫ్టీ ఒకటి, ఈ 2 ఆస్పెక్ట్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫలితాలు సాధిస్తాం. ఇది ప్రధానంగా కూడా క్రైమ్ రౌండప్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు కంపల్సరీగా 2026లో కూడా డ్రగ్స్, గాంజాయి కానీ ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతామనే విధంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.